Hello, guys, everybody, friends, fellow friends, ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీబడి అటెన్షన్ ప్లీజ్. ఇవాళ చికెన్ వండబోతున్నాం అనమాట. గుంటూరులో గుంటూరు చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నా. ఇది మా బావ వండుతున్నాను, నేను షూట్ చేస్తున్నా. చూడండి, మా పెద్దక్క మొగుడు బిర్యానీ ఆకేసాడు, దాంట్లోకి తర్వాత చెక్క వేసాడు, లవంగాలు, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలదిప్పి తిరగవాత స్మెల్ వచ్చేలా చేశాడు. తర్వాత రెడ్ చిల్లీస్ వేసి దాన్ని మరీ తిప్పి దీని తర్వాత ఓ 2 minutes పక్కన పెట్టేసి దాన్ని ఈ టమోటా కట్ చేసుకొని మరి తర్వాత అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ టమోటాని లాస్ట్లో, అందువల్ల ముందుగానే వేసేసుకుంటున్నాం. ఈ టమోటా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ కాగుతున్న దాన్ని 2 minutes పెట్టాలి కదా, తీసేసి మరి ఒకసారి కలిదిప్పాలి ఆ తిరగవాతను. ఆ తిరగవాతను కలదిప్పిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ అల్లం వెల్లుల్లిని గ్రైండ్ చేసుకొని అలా అందులోకి వేసేసుకొని వెజల్లోకి ఆ తిరగవాతలోకి కలిదిప్పేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇద్దరు బయట కొనుక్కోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 రూపాయలది. ఇప్పుడు టమోటా వేసేసుకొని ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని, కావాల్సినంత ఉప్పు, తగినంత ఉప్పు అంటారు చూడండి క్లాస్గా, అలా వేసేసి మళ్ళీ దాన్ని బాగా కలిదిప్పేసి ఇంకా టమోటాలు అన్నీ బాగా జ్యూసీలా అంతా రసంలో అయిపోయేదాకా కాచాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి దాన్ని గరిటెతో వేసి తిప్పుకొని. స్మెల్ అప్పుడే వస్తుంది, బిర్యానీ ఆకు అన్నీ వేసాం కాబట్టి, చెక్క, లవంగాలు, ఇండియన్ స్పైసెస్ మొత్తం. పక్కనే ఆర్గానిక్ బియ్యంతో వండుతున్న రైస్ అది కూడా అయిపోయి వచ్చింది. ఇప్పుడు దీన్ని మరీ ఒకసారి కలిదిప్పేసుకోవాలి. మా బావ చూడండి ఎలా ఉన్నాడు, ఆయనే ప్రభాస్లో ఉంటాడు. ఎలా ఉన్నాడు మీరే కామెంట్లో చెప్పండి అనమాట. ఆయన వండుతున్నది మొత్తం గుంటూరు చికెన్ అంట రెసిపీ పేరు. మా అక్కకి బాగా హెల్ప్ చేసేస్తాడు ఎప్పుడు కూడా వంటల్లో. మా అక్క కంటే బాగా వండుతాడులేండి. ఆయనకి ముందు 3-4 పీజీలు ఉండేవి బెంగళూరులో. ఇప్పుడు మా అక్కకి జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ చూసుకుంటా బిజినెస్ ఇక్కడ గుంటూరులో బతుకుతున్నారు. చూడు, చికెన్ అతుక్కొని వచ్చింది. కాలే ప్లేట్ దానిపైన పెడితే చికెన్ వీసల్ పైన అంటే రెడీగా ఉందన్నమాట ఉడకడానికి. చూడండి, జస్ట్ కిడింగ్. ఇప్పుడు ఒక షేప్కి వచ్చేసింది, బాగా ఏగింది. ఇప్పుడు ఆ బకెట్ హ్యాండ్స్తో బకెట్ చికెన్ వేస్తున్నాడు మా బావ. చూడండి, అదే పనిగా స్కిన్లెస్ తెప్పించారు. స్కిన్ ఎత్తి డైజెస్ట్ అవ్వదంట సరిగ్గా, అందుకే స్కిన్ ఎప్పుడు స్కిన్లెస్సే తీసుకొస్తారు చికెన్ మా బావ వాళ్ళు ఎప్పుడు. ఇప్పుడు అంతా వేసేసుకొని అలా బాగా కలిదిప్పేసుకోవాలి. మసాలా అంటేలా, మసాలా కాదు, తిరగవాత మొత్తం అలా తిప్పేసుకొని అలా ఒక అరగంట ఉడికిచ్చేసాక ఇన్ బిట్వీన్ ఆ ఉడికేదాని మధ్యలో ఇవి రైస్ ఎంతవరకు అయింది చూసుకొని ఇలా చూడండి, రైస్ ఎంతవరకు అయిందో చూసేసుకొని ఇంకా అది వంచేసుకోవాలన్నమాట ఉడికినాక ఆ బియ్యం. తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద బిజినెస్ అన్నట్టు ఈ చికెన్కి వచ్చేసరికి బాగా కలిదిప్పేసుకొని ఫుల్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కొంచెం లాస్ట్లో, అంతకుముందు కొంచెం కొరియాండర్ పౌడర్, అంతకుముందు ఇలా పసుపు అంతా, ఉప్పు కావాల్సినంత అప్పుడే వేసుకున్నాం, కానీ ఇప్పుడు వేసుకుంటున్నాం తక్కువైందని చెప్పేసి. ఇప్పుడు మరి టేస్ట్ చూడాలి ఎలా అయిందని. సో ఆల్ ఈజ్ ఓకే, బట్ అన్నం అయిపోయింది ఈలోగా. ఇప్పుడు చికెన్కి వచ్చేలాగే పుదీనాని కట్ చేసుకోవాలన్నమాట. ఆ కొమ్ముల్ని పక్కన ఎక్కకూడదు, జస్ట్ లీసే తీసుకోకూడదు. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కొమ్ముల వల్ల, స్టెమ్స్ వల్ల.
సో ఆ స్టెమ్స్ ఎప్పుడు పరేకండి. కొరియాండర్ కానీ తర్వాత ఈ పుదీనా కానీ ఇప్పుడు అది కట్ చేసుకున్నాం కదా, లాస్ట్లో వేసుకోవాలన్నమాట. కొరియాండర్ కానీ ఇది కానీ. ఇప్పుడు కొంచెం మా బావ ధనియాల పొడి వేస్తున్నాడు, కొరియాండర్ పౌడర్. దీని తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా ఎప్పుడు అడ్వర్టైజ్లో ఇస్తుంటారు కదా, ఎవరెస్ట్ వాడి టిక్కా లాల్ అన్నట్టు, అది ఇప్పుడు వేస్తున్నాం దాంట్లోకి. ఇది కారం పొడి లేండి, గుంటూరు కారం పొడి. స్పైసీ ఉండదండి గుంటూరు కారం పొడి, ఊరికే లేపుతారు. నా అల్లుడు, చిన్న అల్లుడు, నడిపల్లుడు ఉన్నాడు, పెద్ద అల్లుడు ఉన్నాడు. వీడు ఫోన్ కోసం వచ్చాడు, ఇవ్వలేదు, ఎందుకంటే ఈ షూట్ చేయాలి కాబట్టి. చూడండి ఒక్క కలర్కి వచ్చేసింది చూడండి. ఈ కలర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వండేసాక తీసుకున్నాం అనమాట తినేకి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని రైస్ పెట్టుకొని ఆ చికెన్ వేసుకొని ఇంకా తినేయడమే. తర్వాత లెమన్స్ కోసారు, తర్వాత దోసకాయ ఒకటి, దాని తర్వాత ఆనియన్స్ కూడా. సో అన్నీ వేసుకొని తింటే ఉందండి గుంటూరులో ఫస్ట్ టైం. సూపర్ అనేది. మా బావ పెట్టేస్తున్నాడు చూడండి అందరికీ. చెప్పాను కదా ఇంకొంచెం దోసకాయ అన్నీ కోసామని. ఇవ్వండి, నిమ్మకాయ చికెన్లో పిండుకుంటే ఉంది, సూపర్ టేస్ట్ అనిపించింది అండి. ఇప్పుడు మా బావ కూడా తిన్నాను, చూపిస్తాను చూడండి. నిమ్మకాయ ఈజ్ కంపల్సరీ వెన్ యూ ఈటింగ్ ద చికెన్ అన్నట్టు అయిపోయిందండి ఇప్పుడు నా పరిస్థితి. తర్వాత ఉల్లిపాయలు నంచుకొని తింటా ఉంది, అద్భుతం అంతే. చెఫ్స్ కూడా పనికిరాడండి, అంత బాగా చేశాడు మా బావ. ఎందుకంటే 10 ఏళ్ళు పీజీ నడిపాడు కదా ఆయన బెంగళూరులో. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు మామూలు చూపిస్తున్నాడు. బాగా వండాడు. ప్రభాస్లో ఉన్నాడా? 6.1 హైట్, చాలా ఇంటెలెక్చువల్, మేధావి. I try to be like that, but not possible. Bye.